దేన్ని ఎన్నుకుంటారు? नाव में आना तो ఓడలోపటికి రావాలంటే दुनिया छोड़ना, లోకాన్ని ఉపేక్షించాలి. दुनिया का कुछ भी नहीं मिलेगा नाव में। ఓడలో లోక సంబంధమైన ఏదీ దొరకదు. जिनको कृपा मिला वही अंदर। కృప లభించిన వారు మాత్రమే లోపట. हालेलुया। హల్లెలూయా. नहीं तो లేకపోతే जो धर्मी है वही अंदर। నీతిమంతుడు మాత్రమే లోపటికి వస్తాడు. उस पीढ़ में नूआ को परमेश्वर का कृपा मिला। ఆ తరములో నోవాకి దేవునికి కృప దొరికినది. नूआ एक ही परमेश्वर का चरण में धर्मी ठहराया। నోవా ఒక్కడు మాత్రమే దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా తీర్చబడినాడు. आमेन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. क्या है वो धार्मिकता? ఆ నీతి అంటే ఏంటి? नूआ क्या धार्मिकता किया? నోవా ఎటువంటి నీతిని చేసినాడు? सबसे पवित्र था क्या? అందరికంటే పరిశుద్ధుడా? ऐसा कुछ नहीं। అట్లా ఏం కాదు. हालेलुया। హల్లెలూయా. सारे दुनिया को छोड़कर नाव के अंदर आने के लिए विश्वास किया, वही विश्वास उसको धर्मी बनाया। లోకమనంతయు ఉపేక్షించి ఓడలోనికి రావడానికి ఆయన విశ్వసించినాడు. ఆ విశ్వాసమే ఆయన నీతిమంతుడిగా తీర్చినది. आमेन। హల్లెలూయా. आमेन। హల్లెలూయా. आमेन। హల్లెలూయా. सारे दुनिया के बातों को छोड़कर లోక సంబంధమైన సమస్తమును ఉపేక్షించి नाव के अंदर आने के लिए ఓడలోపటికి రావడానికి वो विश्वास किया, ఆయన విశ్వసించినాడు. वो उसको धार्मिकता ठहराया। ఆ విశ్వాసం ఆయనకి నీతిగా ఎంచబడినది. आमेन। హల్లెలూయా. दुनिया में रहकर नाव के पास रहने के लिए नहीं, లోకములో ఉంటూ ఓడ పక్కన నిలబడడం కాదు. हालेलुया। दुनिया में रहकर नाव के चारों तरफ चलने के लिए नहीं, లోకములో ఉంటూ ఓడ చుట్టూ తిరగడం కాదు. नाव के अंदर आना तो दुनिया छोड़ना। ఓడలోనికి రావాలి అంటే లోకం ఉపేక్షించాలి. ऐसा आना चाहिए तो ఈ విధంగా రావాలంటే उनको पूरा विश्वास चाहिए। వారికి సంపూర్ణ విశ్వాసం ఉండాలి. नाव के अंदर दुनिया नहीं मिलेगा, ఓడలో లోకము దొరకదు. नाव के अंदर दुनिया नहीं मिलेगा, ఓడలో లోకము దొరకదు. तुमको जो मर्जी नहीं मिलेगा, మీకు ఏదైతే మీకు ఇష్టానుసారమైంది దొరకదు. उसमें जो है वही है, దాంట్లో ఉన్నదే ఉంది. आमेन। హల్లెలూయా. आमेन। హల్లెలూయా. हालेलुया। ప్రైజ్ ది లార్డ్. जिनको बुलाया वो धर्मी बनाया, పిలువబడిన వారిని నీతిమంతులుగా తీర్చినాడు. जिनको बुलाया उसको धर्मी बनाया। పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చినాడు. जो जिनको बुलावट मिला, ఎవరికైతే ఆ పిలుపు దొరికిందో दुनिया छोड़कर नाव के अंदर आएगा। లోకమును వదిలి వాళ్ళు ఓడలోనికి వస్తారు. आमेन। హల్లెలూయా. आमेन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो बाहर बैठकर कितना भी प्रार्थना करो धर्मी नहीं बनेगा। నువ్వు బయట కూర్చొని ఎంత ప్రార్థించినా నీతిమంతుడిగా तो తీర్చబడవు. अपना घर में बैठकर बहुत पवित्र रहने से भी तुमको धर्मी नहीं मिलेगा। నీ ఇంట్లో చాలా పరిశుద్ధుడిగా ఉంటే నీవు నీతిమంతుడిగా మారవు. तो कितना पापी है तो कोई बात नहीं, నీవు ఎంత పాపివైనా పర్వాలేదు. नाव के अंदर आ जाओ, ఓడలోనికి ప్రవేశించు, धर्मी बनेगा। నీతిమంతుడిగా మారతావు. हालेलुया। హల్లెలూయా. तुम अपवित्र होगा, నీవు అపవిత్రుడివి కావచ్చు, पापी होगा, పాపివి కావచ్చు. आमीन। विश्वास है तो, విశ్వాసం ఉంటే ये नाव है तो ही मैं जी सकता है, ఈ ఓడ ఉంటేనే నేను బ్రతకగలను. मैं नाव है तो भी मैं जी सकता, ఈ ఓడ ఉంటేనే నేను బ్రతకగలను. मैं पापी होगा, నేను పాపినే కావచ్చు, अपवित्र होगा, నేను అపవిత్రుడనే కావచ్చు. लेकिन इस नाव पर मुझे विश्वास है। అయితే ఈ ఓడ మీద నాకు విశ్వాసం ఉంది. ये सब छोड़कर సమస్తమును వదులుకొని मैं नाव में आएगा। నేను ఓడలోనికి వస్తాను. हालेलुया। హల్లెలూయా. ये है विश्वास। ఇది ఏ విశ్వాసము? हमें तुमको धर्मी बनाएगा। నిన్ను నీతిమంతుడిగా తీర్చును. तुम्हारा प्रार्थना के द्वारा నీ नहीं, ప్రార్థన బట్టి కాదు, तुम्हारा पुण्य कामों के द्वारा పుణ్య नहीं, కార్యముల బట్టి కాదు, तू दिए हुए पैसा के द्वारा నీవు नहीं, ఇచ్చిన డబ్బుల్ని బట్టి కాదు. तुम्हारा विश्वास, నీ విశ్వాసమే, तुम्हारा विश्वास నీ విశ్వాసమే वही तुमको धर्मी बनाएगा। అది నిన్ను నీతిమంతుడిగా తీర్చును. क्या है वो विश्वास? ఆ విశ్వాసం ఏంటి? दुनिया छोड़कर मसीह में आने का विश्वास, లోకమును ఉపేక్షించి క్రిస్తులోనికి రావడానికి ఉన్న విశ్వాసము. मसीह को प्रार्थना करने का विश्वास नहीं, క్రిస్తుకి ప్రార్థించే విశ్వాసము కాదు, मसीह को आराधना करने का विश्वास नहीं, క్రిస్తుకి ఆరాధించే విశ్వాసము కాదు. दुनिया छोड़कर मसीह में आने का विश्वास, లోకమును వదులుకొని క్రిస్తులోనికి రావడానికి ఉన్న విశ్వాసము. वही बुलावट प्रभु दिया। ఆ పిలుపే ప్రభు ఇచ్చినాడు. शिष्यों को वही बोला, శిష్యులతో అది అన్నాడు. पतरस बोला मैं तो पापी है, పేతురు అన్నాడు నేను పాపిని, मैं पापी है। నేను పాపిని. ऐसा है क्या? అట్లాగా जाके पवित्र हो जाओ, వెళ్లి పరిశుద్ధుడిగా అవ్వు. वो 40 दिन प्रार्थना करो, 40 రోజులు ప్రార్థించు, पवित्र हो जाओ, పరిశుద్ధుడిగా మారు, बाद में मेरे पीछे आ जाओ। తర్వాత నన్ను వెంబడించు. नहीं, కాదు नहीं, కాదు, तू कितना बड़ा पापी हो, चलो मेरे पीछे। నీవు ఎంత గొప్ప పాపివైనా నన్ను వెంబడించు. आमीन। आमीन। హల్లెలూయా. जकरिया, జక్కయ్య सब लोग बोल रहे तू पापी है। అందరూ అంటున్నారు నీవు పాపివని. हालेलुया। హల్లెలూయా. तेरे घर में मुझे जगह है क्या? నీ ఇంట్లో నాకు చోటుందా? है। ఉంది ఉంది. पूरा खाली करके मैं तुमको जगह दूंगा। మొత్తము ఖాళీ చేసి నీకు చోటు చేస్తాను. इतना बड़ा पापी है तो कोई बात नहीं, ఎంత గొప్ప పాపివైనా పర్వాలేదు. मेरे लिए जगह देंगे, నా కొరకు చోటు ఇస్తావా? मेरे लिए जगह चाहिए तो నా కొరకు చోటు ఇవ్వాలంటే मैं घर के कोने में मैं नहीं बैठेगा, ఇంటి మూలకు వచ్చి నేను కూర్చోను. घर खाली करो मैं आएगा। ఇల్లు ఖాళీ చేయి, నేను లోపలికి వస్తాను. वो है विश्वास। అది ఏ విశ్వాసము? हालेलुया। హల్లెలూయా. मत्ती, మత్తయి पीछे आ जाओ,
నన్ను వెంబడించు, मेरे पीछे आ जा। నన్ను వెంబడించు, ओ मैं सुंगी लेने वाला, నేను సుంకం పుచ్చుకునేవాడిని. तू कोई भी हो, నీవెవరైనా चलो मेरे पीछे। నన్ను వెంబడించు. प्रेज गॉड, హల్లెలూయా, प्रेज गॉड। హల్లెలూయా. ये है बुलावट, ఇది ఏ పిలుపు అంటే, ये है बुलावट। ఇది ఏ పిలుపు. तुमको मिला क्या? నీకు దొరికిందా? तुमको मिला क्या? నీకు దొరికిందా? हालेलुया। హల్లెలూయా. जिनको ये बुलावट मिला, ఎవరికైతే ఈ పిలుపు దొరికిందో, जिनको बुलाया गया, ఎవరైతే పిలువబడినారో, उसको मसीह परमेश्वर का सामर्थ्य है। వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. आमीन, హల్లెలూయా, आमीन, आमीन। హల్లెలూయా. किसको शक्ति? ఎవరికి శక్తి? किसको शक्ति? ఎవరికి శక్తి? जिनको बुलाया गया, పిలువబడిన వారికి. जिनको बुलाया